జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అన్నయ్య, నేను తర్వాత వస్తాను. ఎందుకు తమ్ముడు? ఉన్నది చెప్పడానికి భయమేంటి? నువ్వు చెప్పలేకపోతున్నావంటే ఏదో జరిగిందనేగా. ఏం జరగలేదన్నయ్య. అబద్ధం చెప్తున్నావు రాజేష్. అది నీ కళ్ళల్లోనే తెలుస్తుంది. లేదు వదినా. లేదు చిన్నక్క, నేనేదో దాస్తున్నారు. మేము నీ ఆత్మీయులం రాజేష్, నీ వాళ్ళం. నువ్వు ప్రమాదంలో ఉంటే రక్షించాలని చూస్తాం కానీ ఆనందపడతామా? నిన్నిలా వదిలేస్తామా? చెప్పరా, నిన్ను వాడు ఏం చేస్తాడోనన్న భయంతో బతుకుతున్నాము. ఆ ఊబిలో నుంచి నిన్ను బయట పడేయాలని తాపత్రయపడుతున్నాము. నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా కన్న కొడుకులాగా నిన్ను భావించాను. నా ప్రేమలో నువ్వెప్పుడైనా తేడా చూసావా చెప్పు? ఈ తల్లి అడుగుతున్నా చెప్పవా? తమ్ముడు, నువ్వు వాడి ఉచ్చులో ఇరుక్కోకూడదని మా తపన. మేమేమీ నీ శత్రువులం కాదు. అది అర్థం చేసుకుని ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదక్కా. ఏం జరగలేదు. ఏం జరగకపోతే నగలు తాకట్టు పెట్టి డబ్బులు భూపతికి ఎందుకు ఇచ్చినావురా? బిజినెస్కి అవసరమైంది నాన్న. బిజినెసా? చెప్పాగా అన్నయ్య. అదే వ్యాపారమో నువ్వు చెప్పలేకపోతున్నప్పుడు నువ్వు చెప్తుంది నిజమని ఎలా నమ్మమంటావు? రాజేష్, భూపతి చాలా తెలివిగా నిన్ను తన గుప్పెట్లో పెట్టుకున్నాడని అర్థం అవుతుంది. కానీ అది నీకు అర్థం కావట్లేదు. అతను నిన్ను ఎంత ఆపదలోకి తీసుకెళ్తాడో అని. తాగు ఒకరి చావుకు నువ్వు కారణమైనందుకు వాళ్లే నిన్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించి జైల్లో వేస్తారు. అంతకన్నా తక్కువైతే మీడియాకి లీక్ చేస్తానంటున్నాడు. రాజేష్, నీ మీద మాకే కోపం లేదురా. అవన్నీ ఆ భూపతి కల్పించిన కట్టుకథలు. వాణ్ణించి నిన్ను కాపాడాలన్నదే మా ఆశ. అంతేకాని మరే దురాశ లేదు. మౌనం సమస్యకి పరిష్కారం కాదు రాజేష్. నిన్నడుగుతుంది నీ పరాయి వాళ్ళు కాదు, నీ శ్రేయస్సునే కోరుకునే నీ కుటుంబం. నువ్వు నమ్మాల్సింది మమ్మల్ని, నమ్మక ద్రోహాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్న ఆ భూపతిని కాదు. ఎంతగా అడుగుతుంటే చెప్పకపోతే ఎలా అండి? రేపేదైనా ఆ భూపతి వల్ల జరిగితే అప్పుడు కాపాడాల్సింది వీళ్ళే. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.